ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. చిన్నప్పుడు గాబు తెలుసు కదా, తొట్టిలో బకెట్లతోటి నీళ్లు తీసుకొచ్చి పోసేది, బావిలో చేదుకొని పోసేది. కొన్ని రోజులకి ఏమవుతుందంటే నీళ్లు నిలవ ఉండటం వల్ల పాచి వస్తుంది, పచ్చగా ఉంటుంది, పాచి వస్తుంది. ఆ పాచి వచ్చినాక నీళ్లు తేటగా కనపడకపోయేది. ఎంత మంచినీళ్ళు పోసినా సరే అడుగున పాచి ఉండటం వల్ల ఆ తొట్టి అడుగు భాగం అనేది కనపడకపోయేది. బ్లీచింగ్ పౌడర్ వేసి 2 రోజులు ఆ గాబుని ఆ బ్లీచింగ్ పౌడర్ తోటి నానబెట్టి, తర్వాత చెత్త ఉంటుంది కదా, చెత్తతోటి మొత్తం గడిగి ఎత్తిపోతే చేతితోటి తెల్లగా కనపడుతుంది. అడుగున నీళ్లు వేసుకొచ్చి పోస్తే దగ్గర 10 జోళ్ళు కడవ బకెట్ 10 జోళ్ళు పడతాయి. 10 జోళ్ళు మోసుకొచ్చి ఆ తొట్టి నిండా మోస్తే అడుగు పై నుంచి చూస్తే అడుగు భాగము స్పష్టంగా కనపడుతుంది. చిన్న ఇసుక అనేది ఉన్నా సరే, రవ్వంత ఇసుక అడుగున ఉన్నా సరే స్పష్టంగా కనపడుతుంది. దేవునిలో ఉన్నటువంటి మన మీదకి ఎవరైతే లభిస్తూ ఉంటారో, మనల్ని ఎవరైతే ఇబ్బందులు పెడతా ఉంటారో, అలా కావాలా ఇలా కావాలని చెప్పనని ఎంతో ఆశపడతాం. దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాలని తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు, బాగానే ఉంది. తీర్పు తీర్చే ముందు ఆ పాచి మన జీవితాల్లో ఏముందో తీసేయాలి. పాచి అనేది ఉండొద్దు కదా. తొట్లో ఉంటే పురుగులు అవన్నీ వచ్చి మంచినీళ్ళు పోసినా సరే ఆ నీళ్లు వాడిపోవటానికి అవసరం లేకుండా పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి. మొదట హృదయంలో ఉన్నటువంటి ఆ పాచిని అంతటిని కూడా ఈ బ్లీచింగ్ అనేటువంటి దేవుని వాక్యంతో శుభ్రం చేసుకోవాలి. చేద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలు వాళ్ళని పరలోకంలో తీసుకుపోయి దేవుని ముందు కూర్చోబెట్టి మీరు ఎలా ఉండండి అని చెప్పానని దేవుని చేత చెప్పించి తిరిగి మళ్ళా భూమి మీదకి తీసుకొచ్చి బతకండి అని చెప్పినా సరే వాళ్ళు ఎప్పట్లాగానే వాళ్ళ మూర్ఖ ప్రవర్తనలోనికి దిగజారిపోతూనే ఉంటారు. మనం అలా ఉండొద్దు. ఆ మూర్ఖ ప్రవర్తనను విడిచిపెడదాం. ఏదో చెప్తుండే టయానికి టైం పాస్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నారేమో, ఆలోచన కొంచెం విడిచిపెట్టండి. మూర్ఖ ప్రవర్తన అనేది ఏం చేస్తుందంటే రంపంతో ముద్దులు ఎలాగైతే కోస్తారో నిలువున అలాగ జీవితాన్ని పాడు చేసేస్తుంది. మూర్ఖ ప్రవర్తన, ఆ ప్రవర్తన జోలికే పోవద్దు. రోజు వాక్యం చెప్తా ఉంటా, విన్నవాళ్ళు వింటారు, విననోళ్ళు తిరిగి మళ్ళా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే దేవుడు ఏమని కోరుకుంటా ఉన్నాడంటే ఆ తొట్టిలో నీళ్లు పోసినప్పుడు అడుగు భాగం ఎలాగైతే స్పష్టంగా కనపడతా ఉందో మన హృదయాల్లోనికి దేవుడు తొంగి చూసినప్పుడు దేవుని పవిత్రత అనేది దేవునికి స్పష్టంగా కనపడిపోవాలి. ఆమె స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే అలాగ చూసి అలాగ తలదిప్పుకుంటే సంతకం పెట్టేసేటట్టు ఉండాలి. ఆమె దేవుడు సాక్ష్యం చెప్పేటట్లు ఉండాలి. అవును, పరిశుద్ధులు, పవిత్రులు, దేవుని వాక్యాన్ని హృదయం అందించుకున్నటువంటి దేవుని కాపీ పేస్ట్. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతుని యొక్క ప్రతిరూపం. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగుండాలి. ఉండకుండా మూర్ఖ ప్రవర్తనలోనికి దిగజారిపోతే ఈ ఫిలిస్తీయులకి దేవుడు ఏం చెప్తాడంటే వీళ్ళు
మీరు పోయి వాళ్ళ గొంతు పట్టుకోండి, అప్పుడు వింటారని దేవుడు ఫిలిష్తీయుల్ని వీళ్ళ మీదకి విడిచిపెడతాడు. శత్రువులు అనేటోళ్ళు మన మీదకి వస్తా ఉన్నారంటే దేవుని భయము వాళ్ళ మీద లేదేమో. ఉంటే ఎందుకు వస్తారు? ఒకసారి సురుకు పెడితే భయం ఉంటుంది, రాదు రెండోసారి. దేవుని భయం వాళ్ళ మీదకి రావాలంటే మొదట మన మీద దేవుని యొక్క పరిశుద్ధత అనేది నిలిచి ఉండాలా. ఆయన యొక్క వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా నివాసం చేస్తూ ఉండాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి లేదేమో, ఇశ్రాయేలీయుల లాగా ఉన్నారేమో, ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి, ఎక్కడ ఆ మూర్ఖ ప్రవర్తన అనేది కనపడతా ఉందో. లేఖనంలో చదువుకుందాం. మొదటిగా ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు ఇశ్రాయేలీయులు ఆ మూర్ఖ ప్రవర్తన ఏందో, వాళ్ళు చేసినటువంటి తప్పు ఏందో చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాను మాత్రమే సేవించిరు అంటే అంతకుముందు వీళ్ళేం చేస్తా ఉన్నారు? అష్తారోతు అనేటువంటి ఒక కొత్త దేవతను తెచ్చుకొని ఆ గుమ్మాలకి, ఆ ఇంట్లో, ఆ బెడ్రూమ్లో అంతటా పెట్టుకొని మా దైవము, మా యొక్క ప్రాణాలకు నెమ్మదినిచ్చేటువంటి మా దేవత అని మురిసిపోతా ఉన్నారు. గుర్తుపెట్టుకుంటే ఒక మాట, దేవుని కాపుదల గనక ఉంటే, దేవుని మార్గమందు ఉంటే, మీకు ఇప్పుడు భూమి మీద ఏ అపాయము కానీ మరే విధమైనటువంటి బెరుకు కానీ భూమి మీద ఉండదు. దేవుడు అంటా ఉన్నాడు ఈ ఇశ్రాయేలుతోనే కొన్ని సందర్భాల్లో, మీరు నన్ను తప్పించి మరి ఏ వంకర త్రోవల్లోకి తిరగొద్దు, తిరిగితే ఆ త్రోవల్లో మీకు నెమ్మది అనేది ఎంత మాత్రం కూడా ఉండదు, నా మాట వినండి అని పదే దేవుడు చెప్తాడు. చెప్తాడు. ఆ వంకర త్రోవల్లో మీరు ఏదైతే నెమ్మది కలుగుతుంది అని అనుకొని అందులో నిలబడతారు, అది మీకు క్షేమాన్ని కలగజేయదు. నేను జీవ జల నది ఊటని అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వీళ్ళు మనం చెప్పుకున్నట్టు పరలోకంలోనికి తీసుకెళ్ళి దేవుని చేత చెప్పినా సరే తిరిగి మళ్ళీ భూమి మీద విడిచిపెడితే వాళ్ళ మూర్ఖ ప్రవర్తన వైపే తిరుగుతారు. కానీ అవును కదా, మనం పరలోకానికి పోయిన, దేవుని ఇంట్లో అడుగుపెట్టిన, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినాం అనేటువంటి ఆలోచన ఆ తర్వాత రోజుల్లో వాళ్ళకు ఉండదు. ఎందుకంటే కళ్ళకు కనిపించిన దాన్నే పట్టుకొని నడుస్తూ ఉంటారు. అలాగ నడవటం వల్ల ఏం జరిగిందంటే ఈ ఫిలిష్తీయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఈ ఇశ్రాయేలీయుల్ని ఎప్పుడు కూడా కాలు కిందనే తొక్కాలి, ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయుల్ని కాలు కింద వేసి తొక్కాలని ఆలోచనే ఉంటుంది వాళ్ళకి. బద్ధ శత్రువులుగా ఉంటారు ఈ ఫిలిష్తీయులు ఒకళ్ళు, ఇశ్రాయేలీయులు ఇద్దరికి పడదు, బద్ధ శత్రువులుగా ఉంటారు. ఈ బద్ధ శత్రువులు ఇశ్రాయేలీయుల మీదకి వస్తారు. ఆలోచన చేస్తే నేను యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే చదువుకుంటే అక్కడక్కడ కనపడుతుంది. మీరు వాటి జోలికి పోవద్దు, ఆ అపవిత్రమైనటువంటి కార్యకలాపాల్లో మీరు తలమునకలు అయితే మీకు ఎంత మాత్రం కూడా ఆ దేవతలు ఇంకా మీరు ఏదైతే దేవుళ్ళు అనుకొని మీ హృదయాల్లో, మీ మార్గాల్లో నిలుపుకుంటారో వాటి ద్వారా మీకు క్షేమం అనేది కలగదు. అవి ఎంత మాత్రం కూడా మీకు క్షేమాన్ని తీసుకురావు అని దేవుడు పదే చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయాలి, ఒక మాట మనకి గుర్తుకు రావాలి. లేఖనాల్లో చెప్పబడ్డట్టు దేవుడు చెప్తా ఉన్నాడు, వాటి వెంబడి పోవద్దు, మీకు నెమ్మది రాదు అని దేవుడు చెప్పింది కదా. ఇప్పుడు వీళ్ళు ఈ అష్తారోతు అనేటువంటి దేవతను అనుసరించడం వల్ల ఫిలిష్తీయులు వీళ్ళ మీదకి వచ్చి పడ్డారు. దేవుడు చెప్పింది నిజమే కదా. మరి అష్తారోతు అనేటువంటి ఆ దేవతని వాళ్ళ మార్గాల్లో, వాళ్ళ హృదయాల్లో నిలుపుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న క్రమంలోనే
ఆ ఫిలిస్తీన్లు వచ్చి గొంతు మీద కాలు పెడతారు. దేవుడు చెప్పినట్లుగా ఎంత మాత్రం కూడా నెమ్మది అనేది నీకు రాదు. దేవుని విడిచిపెడితే వీళ్ళకి నెమ్మది అనేది పోయి ఆ నాశనం అనేది వచ్చి మీద పడ్డది. తర్వాత ఇక మరలా మన అప్పుడు దేవుణ్ణి అనుసరించినప్పుడు మన పరిస్థితులు బాగున్నాయి కదా అని తిరిగి పరిగెత్తుకుంటే పాస్టర్ దగ్గరకు వస్తారు. అన్న ఇట్లాగ అయిపోయింది, మరి ఏం చేద్దాం అంటే, ఏం చేసేది ఏముంది, అట్లన్నిటినీ తీసేయండి, అన్నిటినీ తీసేసి అప్పుడు ఎలాగైతే దేవుని అనుసరించారో అలాగ నడవటానికి ప్రయత్నం చేస్తే దేవుడు కాపాడుతాడు. అప్పుడు రాయబడ్డది ఈ మాట 7వ అధ్యాయం 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీయులు బయల దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. శత్రువుల్ని దేవుడు అనగదొక్కుతాడు, బాగానే ఉంది. అనగదొక్కేటప్పుడు మనమేం చేయాలంటే మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాచినంతటిని కూడా వాక్యముతోటి తీసేయాలి. ఇప్పుడు ఏమున్నదో నీ జీవితాల్లో నీకు తెలుసు, నీ జీవితాల్లో ఏమున్నదో నీకు తెలుసు కదా. ఆ పాచి అనేటువంటి వ్యర్థం ఏంటో మీకు తెలుసు. తీసివేయనంతసేపు ఈ శత్రువు అనేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు భయపెడుతూనే ఉంటాడో. మన ముందుకు వచ్చి ఆ కొరడా కొట్టుకొని ఒళ్ళు కోసుకుంటారు చూడండి, వాళ్ళలాగా మన ముందు ఎగురుతూనే ఉంటాడు, మనల్ని భయపెడుతూనే ఉంటాడు. ఆ భయం పోవాలంటే, వాడు ముందుకు రావద్దంటే, ఆ శత్రువులకి దేవుని భయం కలగాలంటే చేయాల్సిన పని ఏంటంటే యెహోవాను మాత్రమే ఏం చేయాలంటే మనపూర్వకముగా ఉన్న వాటిని తీసివేసి దేవునికి విరుద్ధమైనవి దేవుని అనుసరించాలి. హృదయపూర్వకంగా ఏమైతే ఉన్నాయో వాటిని తీసేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈరోజు మన వాక్య ధ్యానము చూసుకుందాం. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినది, ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అన్న ఏం చేస్తా ఉన్నాడంటే, పాస్టర్ అన్న ఇలాగుండండి అని దేవుని బిడ్డలకు చెప్పి వాళ్ళు అట్లాగా నిలుపుతా ఉన్నన్ని రోజులు ఇక్కడ మన మూర్ఖ ప్రవర్తన వైపు తిరగకుండా యెహోవాను సేవించినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ దేవుని చెయ్యి మన శత్రువులు ఆఫ్ చేస్తూ ఉంటది. అందుకే రాయబడినది యెహోవా హస్తము ఫిలిస్తీన్లకి విరోధంగానే ఉన్నదంట. ఆ ఫిలిస్తీన్లు ఎప్పుడు కత్తులు కటార్లు బండ్లు కట్టుకొని బండ్లకి ఎప్పుడైతే మనం రెడీ అవుదామని చెప్పనని అనుకునే టైంలోనే వాళ్ళ మీదకి ఏదో ఒకటి వచ్చి పడతా ఉంది, వాళ్ళు ఆగిపోతా ఉన్నారు. వాళ్ళకి ఆలోచనలో పడతారు, మనం వాళ్ళ మీదకి ఎప్పుడు యుద్ధానికి పోదామన్నా, ఎప్పుడు వాళ్ళని దోచుకోవడానికి పోదామన్నా సరే ఏదో ఒక కీడు, ఏదో ఒక నాశనం మన మీదకి వచ్చి పడతా ఉంది. ఇప్పుడు అసలు వద్దు ఆ జనాలతోటి, ఆ దేవుని ప్రజలతోటి, దేవుని మార్గంలో ఉన్నటువంటి వాళ్ళతోటి మనం అసలు పోనే వద్దు. పోయిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి కీడొచ్చి పడతా ఉందని వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు దేవుని అనుసరించిన అన్ని రోజులు కూడా దేవుని కాపుదల వీళ్ళ మీద ఉంది. మన శత్రువులకి దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్చే ముందు మనము మన హృదయాల్లో దేన్ని అయితే దేవునికి విరుద్ధముగా ఉన్నదో దాన్ని పెట్టుకున్న అన్ని రోజులు కూడా దేవుడు ఆ శత్రువులకి తీర్పు తీర్చడు. వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోనండి. యవ్వనంలో ఉన్న, అలాగనే మధ్య వయసులోకి వచ్చిన, అలాగనే వృద్ధాప్యంలోకి వచ్చిన, దేవుణ్ణి విడిచి తిరిగిన అన్ని రోజులు, దేవునిలో లేనన్ని రోజులు కూడా ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పనని ఒకనొక సమయం మొదలుకొని చివరి రోజుల దాకా అట్లా కనుక్కొని బతకాల్సిందే.
చిన్నగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు, మంచి చెడు కొంచెం మంచి చెడు తెలిసేటప్పటి నుంచి దేవుణ్ణి కానీ విడిచిపెడితే తెలిసి వస్తుంది కదా బతుకంటే ఏందో. అప్పుడు ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పని అనిపిస్తుంది. అదే దేవుళ్ళలో కనుకుంటే శత్రువులకు దేవుడు ఆటంకంగా ఉంటాడు. మన శత్రువులకు దేవుడు ఆటంకంగా ఉంటాడు. వాళ్ళ కళ్ళల్లో ముళ్ళులాగా ఉంటాడు, వేసి గుచ్చుతూనే ఉంటాడు వాళ్ళని. ఆమె వాళ్ళకున్నటువంటి మోకాళ్ళల్లో ఉన్నటువంటి బలము ఎప్పటికీ కూడా దేవుడు లేకుండా ఉన్న ఆ మోకాళ్ళల్లో గుజ్జుని తీసి మోరి ఉంటుంది కదా, ఈ వేస్టేజ్ అంతా డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కలుపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతుడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టనటువంటి దేవుడు. మన హృదయము గాగున్నది కదా తొట్టి, ఆ తొట్టిలో ఎలాగైతే పాచిని కడిగేసినాక నిండా నీళ్లు పోస్తే స్పష్టంగా కనపడుతుంది. అంత ఇసుక వేయండి లోపల, ఆ ఇసుక కూడా స్పష్టంగా కనపడుతుంది. మన హృదయాలను కూడా అలాగ దేవుని వాక్యము చేత పవిత్రపరచుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు. ఎంతటి పరిశుద్ధుడు అంటే మీరు భూమి మీద ఉన్నారు కాబట్టి భూమి అంతా చెడిపోయిన ఈ భూమి మీద నాకు లాగానే పవిత్రంగా ఉండాలి, నాకు లాగానే. అలాగనే మన జీవితాన్ని కట్టుకుందాం, దేవునికి లాగా పవిత్రంగా అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆకాశ మహాకాశములు సైతము నీ వాక్యాన్ని అనుసరిస్తూ ఉండగా నీ ప్రజలమైనటువంటి మా జీవితాన్ని తండ్రి నీ వాక్యాన్ని నిలుపుకొని నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని నీ సన్నిధిలో నిలుపుకొని నీ చేత పరిశుద్ధుడా ఆశీర్వదించబడిన స్థితిలో మమ్మలను నిలవబెట్టుటకు నీవు సమర్థుడవని, నీ చేత నడిపించబడుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని మరొక మారు తండ్రి, శత్రువులైనటువంటి వారు నీ ప్రజల ముందు నిలవకుండా చేయుటకు నీవు సమర్థుడవు. నీ సమర్థత చొప్పున మా హృదయాలలో నీకు ఆటంకముగా ఉన్న ప్రతి వ్యర్థమును కూడా నీ వాక్యం అనేటువంటి పరిశుద్ధుడ అయా శ్రేష్టమైనటువంటి కృప చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మా జీవితాలను శత్రువులను అనగదొక్కే బలమైనటువంటి జీవితాలనుగా మార్చమని నీకు ఘనతను తెచ్చుకోనమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బలమైనటువంటి దక్షిణ హస్తము మనకు తోడయ్యుండి మనకు కృప చూపును గాక. ఆమేన్, ఆమేన్.